మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6-7 వచనాల్లో, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదను. మొట్టమొదటిగా నువ్వు దేవుని తట్టు తిరగాలట. అంటే ఇప్పుడు ఎవరి తట్టు తిరిగి ఉన్నావు? లోకం తట్టు తిరిగి ఉన్నావు, పాపం వైపు తిరిగి ఉన్నావు, అపవిత్రత వైపు తిరిగి ఉన్నావు, వ్యర్థమైన స్నేహాల వైపు తిరిగి ఉన్నావు, సోషల్ మీడియాలో ఏదో కథలు చూసుకుంటూ ఉన్నావు. నీ మనసు దేవుని మీద లేదు, నీ ఆలోచనలు దేవుని మీద లేవు, లోకంలో కొట్టుకుపోతూ ఉన్నాయి. ఈ లోకం వైపు వెళ్లే కొలది ఇంకా లాక్కొని పోతూనే ఉంటుంది, ఈడ్చుకుపోతుంది నిన్ను, అది వెనక్కి రానివ్వదు. అందువల్లనే నువ్వు దేవుని తట్టు తిరిగితే దేవుడు నిన్ను చేసినవాడు, లోకం నిన్ను చేయలేదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడము ఇవన్నీ కూడా నిన్ను మోసగిస్తాయి. Prodigal son, when you see Luke chapter 15 verse 11-32, లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి 32 వచనం మనం చదివినట్లయితే, he was fighting with his father. తప్పిపోయిన కుమారుడు తన తండ్రితోటి పోరాడుతున్నాడు. He took the money from his father and ran into the other nation. తండ్రి దగ్గర నుండి తన సొమ్మును తీసుకొని దూరదేశానికి పయనమయ్యాడు. He enjoyed all his money, he wasted all his money. ఆ కాలంలో లోకం ఏదైతే ఆశలు చూపించిందో ఆ ఆశలన్నింటికి తన డబ్బును వ్యయపరిచాడు. Now he is disappointed, తను కృంగిపోయాడు, discouraged, నిరాశలో ఉన్నాడు. just sat down with the pigs and eating the food of the pigs. పందులకు వేసేటువంటి ఆహారాన్ని తింటూ తన కాలాన్ని వెలబుచ్చుతున్నాడు. Then he remembered, తను వెంటనే గుర్తు తెచ్చుకున్నాడు, why am I living like this? నేను ఈ విధంగా ఎందుకు జీవిస్తున్నాను? Many workers are coming to my father's house and enjoying the food. నా తండ్రి యొద్దకు అనేక మంది పనివారు వస్తున్నారు, అక్కడ ఇచ్చేటువంటి ఆహారాన్ని తింటున్నారు. And they are working with my dad. మా తండ్రి గారితో అందరూ కూడా పని చేస్తున్నారు. I belong to the same house. నేను ఆ ఇంటికే చెందినవాడను, but I am not able to go there. నేను అక్కడికి వెళ్ళలేని స్థితిలో ఉన్నాను. I fought with my father. నా తండ్రితో నేను పోరాడాను. I took his positions. నా స్థితిని కోల్పోయాను. I destroyed my life. నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. He realized lately, అరే నా బ్రతుకు మారాలి, నేను దేవునికి ఇష్టంగా బతకాలి, నా మనసు మార్చుకోవాలి, నేను పద్ధతిగా ఉన్నానా, దేవుని ట్రాక్ లో ఉన్నానా, ట్రాక్ తప్పానా? ఆ రియలైజేషన్ మనిషిని రిపెంటెన్స్ లోకి తీసుకెళ్తుంది. లేకపోతే రియలైజేషన్ లేని అనేక మంది వాళ్ళ జీవితాల నిండా మునిగిపోయే విధంగా వారి చేతులారా వారు పాటు చేసుకుంటున్నారు. ఎన్నోసార్లు చెప్పినా వినకుండా డ్రగ్స్ అలవాటు పడుతూ, డ్రగ్ తాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దంటే ఏమైందిలని వెళ్ళి, వీడియో గేమ్స్ వద్దన్నా ఏమైందిలని ఆడుతూ, అలా ఆల్కహాల్ వద్దన్నా ఏమైంది లేదు సరదాకని చెప్పి తాగి వాటికి బానిసలు అయిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. గనుకనే బానిస బ్రతుకు మనకొద్దు. అందుకే దేవుడు అంటే, నా తట్టు తిరగండి, మిమ్మల్ని ఎందులో బానిసలుగా ఉన్న దానిని విడిపిస్తాను. తండ్రి తట్టు కుమారుడు తిరిగినప్పుడు కుమారుడికి తండ్రి యొద్ద నుండి దయ, ప్రేమ, కనికిరము, ఆశీర్వాదం వచ్చింది. ఇప్పుడు మన తండ్రి ఎవరో చేయెత్తి చెప్పగలరా? జీసస్. ఆయన తట్టు మనం తిరగాలి. చూడండి, విలాప వాక్యములు 3:41 వచనం, ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులు ఎత్తుకుందాం. ఈ పాట పాడుకుందాం, నాతో కూడా కలిసి పాడండి. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కన్నులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, దారి కానక తిరుగుచున్నాను. కరుణించవా యేసు, కాపాడవా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆయన తట్టు తిరగడం ఎలా? వాక్యానికి లోబడ్డం, దేవుని సన్నిధిలో పాపంలో ఒప్పుకోవడం, నీ చిత్తం చేస్తాను ప్రభువా, నా చిత్తం కాదు నీ చిత్తమే నాయనా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావు, నువ్వు దేవుని తట్టు తిరుగుతున్నావు. దేవుని మాటకు లోబడినప్పుడు దేవుని తట్టు తిరిగావు. దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆయన తట్టు తిరుగుతున్నావు. వాక్యం ధ్యానిస్తున్నావు అంటే ఆయన తట్టు తిరుగుతున్నావు. వాక్యం చదివి వింటున్నావు, బైబిల్ వాక్యాలు వింటున్నావు అంటే ఆయన తట్టు నువ్వు తిరుగుతున్నావు. దేవుని తట్టు తిరిగినప్పుడు నీకు కలిగేదేంటి? వెలుగు కలుగుతుంది.
నువ్వు రియలైజ్ అయ్యి దేవుని వైపు తిరిగినప్పుడు నీలోని చీకటిని వెళ్ళగొట్టే వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. కీర్తన 34:5 వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ఆయన నీ జీవితంలో వస్తానంటున్నాడు. నీ దేహం దేవాలయంగా మార్చుకుంటా అంటున్నాడు. ప్రార్థించు. దేవుని బిడ్డలు, పెద్దలు, చిన్నలందరూ కూడా అయ్యా మమ్మల్ని క్షమించమని అడుగుదాం. చేతులు పైకెత్తి అడుగుదామా? మన్నించండి, రక్తంలో మమ్మల్ని కడగండి, పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా. నీ అభిషేకం మాకు దయచేయండి, ఆత్మ కార్యములు జరిగించండి. అద్భుతకరుడు నాయన, నీ వైపు చూసే మనసు నాకు దయచేయి. నీ తట్టు తిరిగినప్పుడు వెలుగు కలుగుతుందన్నావు ప్రభా. వారు నీ తట్టు చూడగా వారిలో చీకటిని వెళ్ళగొట్టావు. ఇదిగో ప్రార్థిస్తున్న బిడ్డలు, వారి బ్రతుకులు ఎదుర్కొన్న అంధకారం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య బలహీనత, అనేకమైన అవమానాలు, ఎన్ని విధాలైన సమస్యలున్నా వారి ఇళ్లలో, వారి జీవితాల్లో ఉన్న చీకటి యేసు నామములో తొలగిపోనుగాక. ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, బిడ్డల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. అసత్యములో ఉన్న వారికి వెలుగును అనుగ్రహించి సత్య మార్గం నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. బర్త్డే జరుపుకునే వారి గురించి కూడా ఈ దినం ఎవరిదైతే బర్త్డే ఉందో, మే గాడ్ బ్లెస్ దెమ్, మే గాడ్ ప్రొవైడ్ ఆల్ దేర్ నీడ్స్. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే టుడే యాజ్ ద లార్డ్ గివ్స్ యూ వన్ మోర్ ఇయర్. మరి నూతన సంవత్సరంలో ప్రవేశించిన మీకు ఈ వాగ్దానాన్ని కూడా తీసుకుని జోబ్ చాప్టర్ 11:17, యోబు గ్రంథం 11:17. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. మధ్యాహ్న కాల తేజస్సు కంటే, అంటే మధ్యాహ్నం కన్నా కూడా తేజస్సు, వెలుగు ప్రకాశించును అని రాయబడింది. దేవుని వాక్యము సత్యమే. దేవుని వాక్యం విశ్వసించిన వారిని వారు మధ్యాహ్న కాలపు తేజస్సు వలె దేవుడు మీ జీవితాలను ప్రకాశింపజేయునుగాక. ఆమేన్. యువర్ లైఫ్ విల్ బి బ్రైటర్ దాన్ నూన్ డే. ద బ్రైటర్ ఫ్యూచర్, బ్రైటర్ బ్లెస్సింగ్స్. మే ద లార్డ్ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్స్. ప్రభు మీకు దయచేయాలి మా ప్రార్థన. సో గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం మీరు ఎక్కువ ప్రకాశించాలని, ప్రభు కొరకు వాడబడాలని మా ప్రార్థన. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ కీప్ యూ. God bless you with this promise. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి రూత్ చాప్టర్ 2:12, రూత్ గ్రంథము 2:12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చిన, అంటే ప్రభు మనం ఏదైతే చేస్తున్నామో మంచి పనులు, వాటికి ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాం. మీరు చేసే ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయునుగాక. May the Lord repay you for what you have done. You have done a good thing, or whatever you have done good things for God and God's ministry or people of God. May the Lord repay you. మీ భార్య భర్తలుగా మీ ఇద్దరు దేవుని పని కొరకు, దేవుని సేవలో, ప్రార్థనలో ఎలా సమయం గడుపుతారో చూస్తున్నారు కదా. మంచి పనులు చేస్తున్నప్పుడు దేవుడు మీకు రీపే చేస్తాడంట తప్పనిసరిగా. దేవుని కనికరం చొప్పున మీ కుటుంబాలు దీవించబడి వర్ధిల్లి అభివృద్ధి పొందునుగాక. ప్రభు చిత్తమైతే, అని రాకడాల్సిమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప దంపతులైన దేవుడు మీకు దయచేయునుగాక. వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.